స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. విశ్వాస జీవితంలో ప్రిలరా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అది మనం తట్టుకోలేకపోయినప్పుడు దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు, దేవుడు ఇలా చేశాడు కాబట్టి ఇక నాకు దేవుడు వద్దు అని చర్చికి మానేసే వాళ్ళు ఉన్నారు, విశ్వాసాన్ని వదిలిపెట్టి వెనుకకు తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే విశ్వాసం అంటే మన ఆలోచన ఏంటి అంటే, లేక మనం ఎలా దాన్ని అర్థం చేసుకుంటున్నామంటే, విశ్వాసం అంటే నేను ఏది కావాలనుకుంటానో అది నా జీవితంలో జరగాలి, నేను ఏది ప్రార్థిస్తానో అది నా జీవితంలో జరగాలి. అది విశ్వాసం యొక్క డెఫినేషన్ మనం అనుకుంటుంది. ప్రిలరా, ఈరోజు ఒక స్త్రీ జీవితంలోంచి విశ్వాసం అంటే ఏంటి, ఈ విశ్వాసం ఎలా పిలువబడ్డది అని చెప్పి మనము ధ్యానిస్తున్నాం. రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా పలుకుతుంది. అక్కడ పునీత పౌలు గారు ఒక్కొక్కరికి వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అప్పుడు ఆయన ఒక్కొక్కరిని గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకే మాట చెప్తున్నారు. ఆ మాటలో ఈ స్త్రీ జీవితం ద్వారా అనేకమైన ఆత్మీయ పాఠాలని మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసం అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఈ స్త్రీ జీవితము మనకు సహాయపడుతుంది ప్రియులారా. ఎందుకంటే వీళ్ళు మరుగు చేయబడ్డారు, ఎక్కువ వీళ్ళ గురించి మనకు తెలియదు, మనం ఎక్కువ చదవము. అది ఒక వ్యక్తిగత శుభాకాంక్షలు అంటే దాన్ని జస్ట్ స్కిప్ చేసేసి వేరే ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో అది మనం చదువుతూ ఉంటాం. కానీ ఇది శుభాకాంక్షలు చెప్తుంది ఒక సాధారణమైన మనిషి కాదండి. అపోస్తలుడైన పౌలు గారు చాలా జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి. ఆయన వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నారు అంటే, థ్యాంక్స్ చెప్తున్నారంటే మనం ఆలోచించాలి. వాక్యం ఇట్లా పలుకుతుంది. రోమిల్ రాసిన లేఖ 16వ అధ్యాయము 7వ వచనం, నాతో పాటు చెరయందున్న నా బంధువులకు ఆంద్రోనియకును యూనియాకును శుభాకాంక్షలు. యూనియా అనే ఈ స్త్రీ గురించి మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. ఇంగ్లీష్లో జూనియా అని ఉంది. ప్రిలరా, ఈ స్త్రీని గురించి చెప్తున్నప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, ఆయన నాతో పాటు చెరసాలలో ఉన్నారు, పైగా నాకంటే ముందుగా క్రీస్తుని విశ్వసించిన వారు అని ఈ రెండు మాటలు మనం ధ్యానిస్తున్నాం. అంటే ప్రియులరా, పౌలు గారి కంటే ముందు విశ్వాసంలోకి నడిపించబడ్డ వాళ్ళు వీళ్ళు. పౌలు గారి ద్వారా నడిపించబడ్డ వాళ్ళు కాదు, కానీ పౌలు గారి కంటే ముందు అంటే యేసుక్రీస్తు పునరుద్ధానమైనప్పుడు ఆది సంఘం, ఎర్లీ చర్చ్లో అంటే ఆది సంఘంలో చేర్చబడ్డ వాళ్ళు వీళ్ళు. వాక్యం ఏమంటుందంటే, వాళ్ళు నాకంటే ముందుగా విశ్వాసంలో ఉన్నవాళ్ళు అని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం ఏమంటుందంటే, మీరు నా నిమిత్తము ద్వేషించబడినప్పుడు మీరు ధన్యులు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అని వాక్యము తెలియజేస్తోంది. ఈరోజు కంఫర్టబుల్గా మనం ధ్యానిస్తున్నట్లుగా, ఈరోజు కంఫర్టబుల్గా పిల్లరా మనము దేవుని ఆలయంకి వెళ్తున్నట్లాంటి రోజులు కావు. ఆది సంఘంలో విశ్వాసంలోకి నడిపించబడటం అంటే మొదట వాళ్ళు దేవునిలోకి రావటం అంటే, ఫస్ట్ పర్సన్ ఒక కుటుంబంలో దేవుణ్ణి విశ్వసించాలంటే వాళ్ళు ఎట్లాంటి ఒక ధైర్యం కలిగిన ఒక అడుగు ముందుకెయ్యాలి అంటే, యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడైనప్పుడు ఆ సువార్తను అంగీకరించి నడిపించబడటం అంటే ప్రియులారా, అది చాలా చాలా కష్టమైన పని. ఆది సంఘంలో పౌలు గారి కంటే విశ్వాసంలో నడిపించబడ్డ ఈ స్త్రీ యూనియా అని మనం చూస్తున్నాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం మొత్తం మనం చదివితే ఈ 11వ అధ్యాయానికి ఒక హెడ్డింగ్ ఉంది, విశ్వాసము అని మనం చూస్తున్నాం. ఆ విశ్వాసంలో మనం చూస్తే ఆ చాప్టర్ మొత్తం మనం ధ్యానిస్తే ఫస్ట్ కొద్ది వచనాలు విశ్వాసం అంటే ఏంటి అంటే, విశ్వాసం అంటే మనం నిరీక్షిస్తున్న దానిని మనం చూడటము అని చెప్పి విశ్వాసానికి ఒక డెఫినేషన్ ఇవ్వబడ్డది. తర్వాత మనం చూస్తుంటే విశ్వాసం ద్వారా అబ్రహాము పితరులు ఒక్కొక్కరు ఎట్లా అద్భుతాలు పొందుకున్నారో,
ఎలా సారా గర్భం ధరించిందో, ఎలా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడో, మోషే ఎలా ఒక నాయకుడిగా నిలబడ్డాడో, యెహోషువ ఎట్లా సూర్యచంద్రుని ప్రార్థన ద్వారా ఆపాడో, అలాగే అగ్నిలో ఎలాగైతే వాళ్ళు కాలిపోకుండా షడ్రగ్ మేషక్ అబేద్నగోలు వాళ్ళు ఎలాగైతే కాపాడబడ్డారో, దానియేలు సింహాల గుహలోంచి ఎట్లా విడిపించబడ్డాడో, అంటే వాళ్ళ విశ్వాసానికి ఉన్న బలాన్ని మనం చూస్తున్నాం. విశ్వాస వీరుల జాబితాని మనం అక్కడ చూస్తున్నాం, ఒక లిస్ట్ మనం చూస్తున్నాం. ప్రియులారా, విశ్వాసానికి లెవెల్స్ ఉన్నాయి. అదే ఈ హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. విశ్వాసమును బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి అంటే అందరికీ విశ్వాసం ఉంటుంది, కానీ విశ్వాసం అనేది ఒక ఫలము, విశ్వాసం అనేది ఒక వరము. ప్రియులారా, అందరికీ ఒకే లెవెల్ ఆఫ్ విశ్వాసం ఉండదు. కొందరికి తక్కువ విశ్వాసం ఉంటుంది. ఒకరి విశ్వాసం చూస్తేనే మనకి అమ్మ ఇంతటి విశ్వాసమా అని అనిపిస్తుంది మనకి. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఈ హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము స్టార్టింగ్ విశ్వాసం డెఫినేషన్, తర్వాత దేవుడు చేసిన కార్యాలు, ఎలా వాళ్ళు దేవుని నమ్మి ఎలా ప్రాణాపాయం నుంచి వాళ్ళు విడిపించబడ్డారో, ఎలా పౌలు గారు దేవుని కోసం శ్రమపడ్డారో, ఇవన్నీ మనం చూస్తున్నామండి. ఫస్ట్ లెవెల్ విశ్వాసం ఉండటం, సెకండ్ లెవెల్ విశ్వాసం ద్వారా అద్భుతాలు పొందుకోవటం, ప్రాణాపాయం నుంచి విడిపించబడటం. ప్రియులారా, దీనికంటే ఇంకొక లెవెల్ మనం చూస్తే వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 35 నుంచి మనం వచనాలు చూసినట్లయితే అక్కడ వాక్యం ఉంది. కొందరు స్త్రీలు మృతులైన వారు తమ వారిని పునర్జీవితులుగా పొందిరి, మరికొందరు స్వేచ్ఛను అంగీకరింపక ఉత్తమ పునరుద్ధానమును పొందుటకై హింసించబడిరి. హింస నుంచి తప్పించుకున్న వాళ్ళది విశ్వాసమే, విశ్వాసం నిమిత్తం హింసించబడ్డ వాళ్ళది కూడా విశ్వాసమే. కానీ ఈ విశ్వాసంలో లెవెల్స్ ఉన్నాయి ప్రియులారా. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తినిరి, మరికొందరు బంధింపబడి చెరసాలయందుండిరి. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే కొయ్యబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు తోళ్లను కప్పుకొని శ్రమలను హింసలను అనుభవించుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు. శరణార్థుల వలె వారు ఎడారిలో పర్వతముల యందు సంచరించుచు గుహలలో సొరంగాలలో తలదాచుకొనిరి. ఈ కింద వచనాలు మొత్తం మనం చూస్తుంటే ప్రియులారా, విశ్వాసం ద్వారా ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళని మనం చూస్తున్నాం, విశ్వాసం కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళని మనం చూస్తున్నాం. వాళ్ళ విశ్వాసం ఎటువంటిదంటే, కొరడాలతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, వాళ్ళ చర్మము తీసివేయబడ్డది, గుహలో దాచుకున్నారు, పారిపోయారు. ఇవన్నీ కూడా విశ్వాసమే ప్రియులారా. ఇది ఏంటంటే ఇంకా ఈ విశ్వాసానికి మించిన విశ్వాసం లేదు. అంటే విశ్వాసం కొరకు ప్రాణం పెట్టటం. ప్రియబిడ్డ, ఈరోజు ఈ యూనియా జీవితంలోంచి మనం ఏం చూస్తున్నామో తెలుసా? విశ్వాసులని దేవుడు దేని కొరకు పిలిచాడు, ఏ స్టేజ్లో ఈమె ఉంది అని మనం చూస్తే, ఎందుకు ఈమె పేరు ఇక్కడ రాయబడ్డదంటే, పౌలు గారు ఆమె కోసం చెప్తున్న మొదటి మాట ఏమిటి అంటే, నాకంటే ముందుగా ఆమె దేవుణ్ణి విశ్వసించింది. అంటే పౌలు గారి చేత కాదు, ముందుగానే దేవుణ్ణి నమ్ముకుంది. శ్రమలు, కష్టాలు, హింసలు అన్నిటినీ భరించి దేవుడి కోసం నిలబడ్డది. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే, చూడండి, మనం ఎవరైనా చూసినప్పుడు వీళ్ళు నా క్లాస్మేట్ అండి, మా బెంచ్ మేట్, మా స్కూల్ ఫ్రెండ్ అని మనం చెప్తుంటాం, మన కొలీగ్స్ అని చెప్తాం, మా టీం మెంబర్, మా టీమ్మేట్ అని మనం చెప్తుంటాం. అంటే వాళ్ళు ఎక్కడ మనకు పరిచయం అయ్యారో, ఎక్కడ వాళ్ళు మనతో ఉన్నారో మనము వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు, లేకపోతే చెప్తున్నప్పుడు మనం అంటుంటాం, మా రూమ్మేట్ అండి, మేము కలిసి ఉండేవాళ్ళం చదువుకునేప్పుడు అని అలా చెప్తాం. మా సేమ్ స్కూలే అని అంటాం. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పౌలు గారు సువార్త నిమిత్తం హింసించబడ్డప్పుడు చెరసాలలో వీళ్ళు ఫెలో ప్రిజనర్స్ అన్నమాట, ఆయనతో పాటు బందీలుగా ఉన్నవాళ్ళు. ప్రియులారా, చూడండి, ఈరోజు సువార్త చెప్తుంటే పేరు, ఘనత, సత్కారము, షాల్తో కప్పి స్టేజ్ పైకి పిలిచి బొకే ఇచ్చి పొగిడి చప్పట్లు కొట్టించి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఈరోజు సేవ. బట్ ఆది సంఘంలోని సేవ మనం చూసినట్లయితే ప్రియులారా, వాళ్ళ పిలుపు చూస్తే మనం చేస్తున్న సేవ ఏంటి అని మనకు అనిపిస్తుంది.
వాక్యం ఏం పలుకుతుంది అనంటే, వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా, మొట్టమొదటిగా ఈమె జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న మొదటి ఆత్మీయ పాఠం ఏమిటో తెలుసా? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, విశ్వాసంలో హై లెవెల్లో ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ జీవితంలో భయంకరమైన శ్రమలు అనుభవించారు. అంటే శ్రమ పడుటకు మనము పిలువబడ్డాము అని పౌలు గారు తెలియజేస్తున్నారండి. వాక్యం అంటుంది, 2 తిమోతి రాసిన లేఖ 1వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు వాక్యం ఏమంటుందంటే, కనుక మనము ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాను ఆయన బందీనైన నన్ను గూర్చి గాని నీవు సిగ్గు పడకుము, దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము అని పౌలు గారు తన లేఖ రాస్తూ సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రియులారా, మనని సువార్త నిమిత్తం చూడండి, ఇంట్లో ఒకరు మంచిగా ప్రార్థించే వాళ్ళు ఉంటే ప్రార్థన చేయని వాళ్ళందరూ వాళ్ళని దూషిస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు, హింసిస్తుంటారు, పిచ్చి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. అదొక హింస. వాక్యం ఏమంటుందంటే ప్రియులారా, మనం ప్రభువు కొరకు సాక్షిగా ఉండటానికి దేవుడు మనని పిలిచాడు. అలాగే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బందీనగు నన్ను గూర్చి మీరు సిగ్గుపడకండి. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు, నా భార్య దేవుణ్ణి నమ్ముకుంది, లేకపోతే మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, మా నాన్న దేవుణ్ణి నమ్ముకున్నాడు అని చెప్పి వేరేల ముందు చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ విశ్వాసము ద్వారా జరిగేది ఏంటో తెలుసా ప్రియులారా, మనుషులు మనని అంటే సంఘ బహిష్కరణ, అంటే వీళ్ళు మన మనుషులు కాదు అన్నట్టు, అంటే వీళ్ళంతా ఇంకా వేరే ఏలియన్స్ లాగా మనల్ని చూస్తూ ఉంటారు. వాక్యం ఏం పలుకుతుందంటే ప్రియులారా, మనుషులు తృణీకరిస్తారు, హింసిస్తారు, బహిష్కరిస్తారు, మనని దూరంగా పెట్టేస్తారు, ఇవన్నీ చేస్తారు. కనుక దేవుని నమ్మారు అని చెప్పడానికి మనుషులు భయపడుతూ ఉంటారు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే ప్రభువుకు సాక్షిగా మనం నిలబడాలని వాక్యం తెలియజేస్తోంది. ఫిలిప్పీ రాసిన లేఖ 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది, క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండుట మాత్రమే కాక ఆయన కొరకై శ్రమలు అనుభవించుటకు మీకు విశేషమైన అవకాశము ప్రసాదించబడ్డది. ఏంటండి? ప్రభువు కొరకు శ్రమపడడానికి ఒక అవకాశం మీకు వచ్చింది అని పౌలు గారు చెప్తున్నారండి. ఫిలిప్పీ రాసిన లేఖలో ఫిలిప్పీ సంఘానికి ఆయన చెప్తున్నారు పిల్లరా. అంటే మనం దేనికోసం పిలువబడ్డాము అని అంటే కేవలము మనం చేసిన కొన్ని ప్రార్థనలకు జవాబు రావటానికి, అద్భుతాలు పొందుకోవటానికి, మనం కోరుకున్నది జరగకపోతే మనం దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. ఆయన ఏమంటున్నాడంటే ఆయన కోసం నిలబడాలి, ఆయన కొరకు క్రీస్తు సైనికుల వలె మనం నిలబడి శ్రమలు అనుభవించుటకు దేవుడు మనని పిలిచాడు. అంటే ద కాల్ టు సఫర్, దేవుని కొరకు శ్రమలు పడడానికి, ఆయన సువార్త కొరకై మనం శ్రమ పడాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు ఒక్క ప్రశ్న బైబిల్ మనకి వేస్తుంది. అదేమిటి అంటే సువార్త కొరకు కొంచెమైన శ్రమను అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ విశ్వాసం కొరకు నువ్వు దేవునిలో ఉన్నావు, విశ్వసిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మరి దాని కొరకు కొంచెమైన శ్రమ తీసుకోవటానికి నువ్వు సిద్ధంగా లేక పడిపోయి వెనుదిరిగి నేను చర్చ్కే రాను, అసలు దేవుడే లేడు అని నువ్వు మాట్లాడుతున్నావా? లేదు, నా దేవుడి కోసం నేను నిలబడతాను. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారో తెలుసా? ఈ అగ్నిగుండంలో మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను మేం మాత్రం దేవుణ్ణే ఆరాధిస్తామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మనం ప్రార్థన చేసేదానికి జవాబు రావటం, జవాబు రాకపోవటం, అద్భుతం జరగటం, జరగకపోవటం దాన్ని బట్టి లేదు మన విశ్వాస కొలత. ప్రియబిడ్డ, ఈ కొలత ఏమిటి అంటే దానికంటే పైన ఎదగడమే. శ్రమ వచ్చినా ఏదొచ్చినా సరే దేవుడి కొరకు నిలబడటమే ప్రియులారా దేవుడు మనకిచ్చిన పిలుపు. అదే ఈ యూనియా జీవితంలో మనం నేర్చుకుంటున్న మొట్టమొదటి ఆత్మీయమైన పాఠం. అయితే శ్రమ వచ్చినప్పుడు మనం ఎట్లా స్పందిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుంది, నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలు ఎదుర్కొనినప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఎట్లనా?
మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. కింద మనం చూస్తే ప్రిలరా, దేవుడు జీవిత పరీక్షలు ఒక భాగ్యమే అని క్యాప్షన్ చూస్తున్నాం, హెడ్డింగ్ చూస్తున్నాం. అక్కడ ఏంటంటే ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం ఆనందించాలి అని వాక్యం తెలియజేస్తోంది. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు నామము కొరకు అవమానం పొంద యోగ్యులమైతిమని అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ రోజు వాళ్ళు దురాత్మలు ఎలగొట్టినప్పుడు, రోగులను స్వస్థపరిచినప్పుడు, సత్యాన్ని బోధించినప్పుడు, ప్రిలరా మనుషులని ఆదరించి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళకి షాలు కప్పలేదు, బొక్కేలు ఇవ్వలేదు, వాళ్ళని గణపరచలేదు, వాళ్ళని గుర్తించలేదు. కానీ వాళ్ళు హింసించబడ్డారు, దూషించబడ్డారు, తృణీకరించబడ్డారు, వెలివేయబడ్డారు. కానీ దేవుడికి వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. ప్రియుడా, ఈరోజు నీ విశ్వాస జీవితంలో నీకు శ్రమలు వస్తున్నాయా? ఆ శ్రమలో నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు అనేదే నీ జీవితం యొక్క సాక్ష్యం. శ్రమలో వెనుకకు మళ్ళీ వెళ్ళిపోతున్నావా, లేక శ్రమలో నువ్వు నిలబడుతున్నావా, నమ్మకంగా నువ్వు నిలబడుతున్నావా? ఆ నమ్మకత్వమే నీ జీవితంలో ఒక సాక్ష్యము ప్రియులారా. 3వ ముఖ్యమైన ఆత్మీయ పాఠం ఈ యూనియా జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నది ఏమిటి అంటే, ప్రతి శ్రమ తర్వాత దేవుడు మనకు మహిమనిస్తాడు. మనుషులు కాదు. మనుషులు ఏమంటారంటే, నిజంగా విశ్వాసం ఉంటే మరి దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు ఇట్లా కష్టపడుతున్నారు, ఎందుకు వీళ్ళు అప్పులు తీరట్లేదు, ఎందుకు అనారోగ్యంతో ఉన్నారు, మరి వీళ్ళే వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు కదా. ఆ రోజు యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు ఆ దొంగ అంటున్నాడు కదా, నువ్వే రక్షించుకోలేవు అని చెప్పి మమ్మల్ని నువ్వేం రక్షిస్తావు అని చెప్పి అన్నాడు కదండి. అలాగే మనుషులు ఏమనుకుంటారంటే, మరి నీకు ఇంత విశ్వాసం ఉంది కదా, నీ కుటుంబంలో నీకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఎందుకు మీ జీవితంలో ఈ కార్యాలు జరగట్లేదు అని చెప్పి ప్రార్థనకు జవాబు వస్తేనే వీళ్ళు దేవునిలో ఉన్నట్టు, దేవుడు వీళ్ళతో ఉన్నట్టు అని అనుకుంటారు. ప్రియబిడ్డ, అలా అంటే ఎంతమంది హతసాక్షులుగా మారారు? మరి వాళ్ళు దేవుని విశ్వసించలేదా? ఎంతమంది దేవుని కొరకు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, మరి వాళ్ళందరూ దేవుని విశ్వసించలేదా? హింసించబడ్డారు, మరి వాళ్ళందరూ దేవుణ్ణి విశ్వసించలేదా? అన్నీ వాళ్ళు కోల్పోయారు, మరి దేవుడి కోసం వాళ్ళందరూ దేవుణ్ణి విశ్వసించలేదా? అయితే మనకు తెలిసిన డెఫినేషన్నే మనం వేరే వాళ్ళని అదే కొలతతో మనం కొలుస్తున్నాం. అదే మనకు తెలుసు కాబట్టి అదే మనం అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, విశ్వాసములో లెవెల్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవుని చిన్న చిన్న వాటి కోసం విశ్వసించటం. రెండోది ఏంటంటే అద్భుత కార్యాలు, మనుషులు ఊహించని కార్యాలు విశ్వాసం ద్వారా జరగటం. మూడోది ఏంటంటే విశ్వాసం కొరకు తమ జీవితం ప్రాణాన్నే ఇవ్వటము. ఇంకా అదే ఒక ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫెయిత్ ప్రిలరా. ఇక్కడ యూనియాని మనం చూసినట్లయితే ఆమెను ఎవరు మెచ్చుకొని, అమ్మ ఈ స్త్రీ దేవుని సేవ చేస్తుంది అని ఎవరు అనలేదు. ఆమె ఎక్కడుంది అంటే చెరస్సాలలో వేయబడ్డదంట. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే 7వ వచనంలో, నాతో పాటు చెరయందున్న నా బంధువులకు ఆంద్రోనియకును యూనియాకును శుభాకాంక్షలు అని అంటున్నాడండి. వారు అపోస్తులలో ప్రసిద్ధి చెందినవారు, పైగా నాకంటే ముందుగా క్రీస్తుని విశ్వసించిన వారు అని మనం చూస్తున్నాం. పిల్లరా, వాళ్ళు చెరసాలలో వేయబడ్డారు. ఫెలో ప్రిజనర్స్ అన్నమాట పునీత పౌలు గారికి. వాక్యం ఏమంటుంది అని అంటే, అపోస్తులలో ప్రసిద్ధిగాంచిన స్త్రీ అంట యూనియా. మనం వాక్యం ఇలా తెలియజేస్తుంది. రోమీలు రాసిన లేఖ 8వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, మనము పుత్రులము కనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనం భాగస్థులమగుదుము. యోబు ఏమన్నాడో తెలుసా? భార్య అన్నది, ఇదిగో నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, దేవుని దూషించి నువ్వు చనిపో అంటే నువ్వేమైనా పిచ్చిదానిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు, దేవుని ద్వారా మేల్లే మనం పొందుకోవాలా, శ్రమలు మనం పొందుకోకూడదా అని చెప్పి యోబు తన భార్యతో మాట్లాడటం మనం చదువుతున్నాం ప్రియులారా. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మనం ఆయన పుత్రులం కనుక వారసులం, నిజంగా వారసులం. అయితే ఎలాగైతే ఆయన వారసులుగా మనం ఉన్నామో, ఆయన బాధలలో కూడా మనం పాలు పంచుకున్న ఎడల ఆయన మహిమలో కూడా మనం పాలు పంచుకుంటాం. వితౌట్ క్రాస్ దెర్ ఇస్ నో గ్లోరీ.
సిలువ తర్వాతనే ప్రిలరా మహిమ అనుగ్రహించబడుతుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే, ఎలాగైతే క్రీస్తు కొరకు శ్రమలలో నువ్వు పిలువబడ్డావో ఆ శ్రమల తర్వాత దేవుడు నిశ్చయముగా ఆయన మహిమ అనుగ్రహిస్తాడు, నిశ్చయముగా ఘనత అనుగ్రహిస్తాడు, ఆయన లేపుతాడని మనం చూస్తున్నాం. 2 కొరింథీ రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది అని వాక్యం పలుకుతుంది. అంటే ఈరోజు నీ కంటికి కనిపించే కొద్ది శ్రమ, కొద్ది అవమానాలు, నిందలు, ఆరోపణలు, విమర్శలు, ఇబ్బందులు, వీటన్నిటి మధ్యలో ఇవి కొద్ది కాలమే ప్రియులారా. వీటన్నిటిలో తాలుకొని నువ్వు నిలబడినప్పుడు దేవుడు మహిమపరుస్తాడు అని వాక్యం తెలియజేస్తోంది. దేవుడు మహిమపరిస్తే మనకు అంతకన్నా ఇంకేం కావాలి? ఈ యూనియా జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే, ప్రతి ఒక విశ్వాసి క్రీస్తుతో పాటు శ్రమ పడటానికి మనం పిలువబడ్డాం ప్రియులారా. శ్రమ నీకు వస్తుంది అని అంటే మనుషులు ఏది నీ విశ్వాసము, ఎక్కడ నీ దేవుడు అని మనుషులు నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నీకే ఒక అనుమానం రావద్దు, నిజంగా ఎక్కడున్నాడు దేవుడు, మరి ఎందుకు నాకు చేయట్లేదు అని ఒక ప్రశ్న మనకు వస్తుంది కదా. ఆ ప్రశ్న మనకు రాకూడదు. రెండవదిగా, శ్రమలు నీకు వచ్చినప్పుడు ఆ శ్రమలలో నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు? నమ్మకంగా ఉన్నావా? పడిపోతున్నావా? వెనుదిరుగుతున్నావా? నమ్మకంగా నిలబడ్డావా అని మనం ఆలోచించాలి. మూడవదిగా మనం చూస్తే ప్రియులారా, యూనియా జీవితంలో మనము ఏం నేర్చుకోవాలి అని అంటే, ఎందుకు ఆమె పేరు ఇక్కడ రాయబడ్డది? సువార్త కొరకు శ్రమపడి చెరసాలయందు ఆమె ఉన్నది, కానీ ఆమె దేవుని పరిచర్యను ఆమె విడిచిపెట్టలేదు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడని మత్తయి 10:22లో మనం చూస్తున్నాం. ప్రియుడా, అంతము వరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నీకు మహిమను ఆయన అనుగ్రహిస్తాడు. శ్రమలొచ్చి మనుషుల్ని దేవుడేడి అని ప్రశ్నిస్తే నువ్వు సోలిపోవద్దు, నువ్వు స్థిరంగా నిలబడాలి, బలంగా నిలబడాలి. దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, నా తండ్రి నీకే వందనాలయ్యా. అయ్యా, యూనియా జీవితంలోంచి నా తండ్రి బహు గొప్ప ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. విశ్వాసం యొక్క కొలత మా ప్రతి ప్రార్థనకు జవాబు రావడం కాదు కానీ ప్రభువా, అయ్యా, విశ్వాసం కొరకు జీవితాన్ని సమర్పించటం, ప్రాణం పెట్టటం తండ్రి, విశ్వాసం కొరకు హింసించబడటం, దూషించబడటం, బహిష్కరించబడటము అని కూడా నా తండ్రి నాయన వాక్యం మాకు నేర్పిస్తుండగా నీకు సాక్షిగా మేము నిలబడడానికి నాయన నీ సువార్త కొరకు మేము శ్రమపడటం మాకు నేర్పించమని అడుగుతున్నాం నా తండ్రి. శ్రమలలో సోలిపోకుండా నా తండ్రి అయ్యా నిలబడే కృపను మీరు అనుగ్రహించండి ప్రభా, స్థిరపరచండి నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి శ్రమల్లో యూనియాని ప్రభా మహిమతో నింపినట్టుగా ప్రభా, ఎవరెవరైతే నీ బిడ్డలు ఎవరు ఏమన్నా నా తండ్రి అయ్యా వెనుదిరగక నిలబడుతున్నారో నాయన, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వారిని మహిమతో నింపి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు శ్రమలన్నిటిలోంచి లేపి మహిమను అనుగ్రహించువాడు కనుక శ్రమలో సోలిపోకండి, స్థిరంగా బలంగా నిలబడండి. దేవుడు దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.